ఇటువంటి మతోన్మాదుల్ని నన్ను అడిగితే దేశద్రోహులు వీళ్ళు దేశద్రోహులు. ప్రభుత్వాలు కూడా ఇటువంటి నినాదాల్ని ఖండించాలా, ఇటువంటి నినాదాల్ని ఆపాలి. ప్రజలందరూ కూడా ఇటువంటి వాళ్ళకి మతాతీతంగా బుద్ధి చెప్పాలి. మతోన్మాదము దేశానికి మహాప్రమాదం. ఈ మతోన్మాదులు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారో జనరల్గా వాళ్ళు వాటిని చేయరు. అటువంటి వారిలో మరి మొదటి స్థానంలో ఉంటాడు, మతోన్మాదుల్లో మొదటి స్థానంలో ఉన్నవాడు ఈ డిచ్కీ బాబా. ఈ డిచ్కీ బాబా ఒక హైదరాబాద్లో పాత బస్తీకి ఒక మార్కెట్కి వెళ్ళి అక్కడ కొన్ని ఫ్రూట్స్ కొంటూ ఒక నినాదాన్ని ఇచ్చాడు, ఒక పిలుపునిస్తున్నాడు. మీకు తెలుగు వచ్చింది? తెలుగు వచ్చింది కదా. నేను మీ దగ్గర ఎందుకు కొన్నాను చెప్పానా? ఎందుకు చెప్పాను? ఏం చెప్పాను? బొట్టు తీసి పెట్టాను. ఇదిగో మొఖాన బొట్టుంది, చేతికి కట్టుంది. నేను హిందువులారా మీకు చెప్పేది ఒకటే, మీరు ఏం కొన్నా హిందువుల దగ్గర కొనండి, ఏం తిన్నా హిందువుల దగ్గర తినండి. ఇది హైదరాబాద్ లో కోటి ఏరియా. హిందువుల దగ్గర కొందాం, హిందువుల దగ్గర తిందాం, ఆరోగ్యంగా ఉందాం, మనశ్శాంతిగా బతుకుదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విఠ్ఠల భగవానికి హరే కృష్ణ. హరే రామ్. జై శ్రీరామ్. చూసారు కదా ఏమంటున్నాడు? హిందువుల దగ్గరే కొందాం, హిందువుల దగ్గర తిందాం, ఆరోగ్యంగా ఉందాం, ఏదో చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ సిద్ధాంతానికి ఈ డిచ్కీ ఏమైనా కట్టుబడి ఉన్నాడా అంటే వీక్షకులారా మీరే చూడండి. ఎప్పుడైనా వెళ్ళిపోయేటప్పుడు బండలు బిస్కెట్లు ఏవో కొనుక్కెళ్తాం, మిక్చర్లు. ఇప్పుడు బండలు కొన్నా సరే, పళ్ళు లేవు, డబ్బులు ఇచ్చా ఇచ్చేయచ్చు. అమ్మ మా టీచర్ పేరు కూడా మీ పేరే మరియమ్మ. అదే మధ్యలో చూసా మీరు కొట్టలేదు. ఎన్నాళ్ళైంది క్రిస్టియన్ అయ్యి? అంతే అదే అన్న. అమ్మా నాన్న అంతా కూడా అదే బాప్టిజం తీసుకున్నారా? మరి మీ పాస్టర్ గారి పేరు? ఇక్కడ 2 చర్చలు ఉన్నాయి కదా. ఓకే, చూసారు కదా. ఆవిడ పేరు మరియమ్మ. ఆవిడ దగ్గర అంటిపళ్ళు కొన్నాడు. ఆవిడ దగ్గర అంటిపళ్ళు కొని ఇప్పుడేమంటాడు? ముందు వీడియోలో ఏం చెప్పాడు? హిందువుల దగ్గర కొందాం. రెండో వీడియోలో ఏం చెప్పాడు? రెండో వీడియోలో ఎవరాలు? రెండో వీడియో మీరు చూసే ఆవిడ ఎవరు? మరియమ్మ, క్రిస్టియన్. ఆవిడ చెప్తా ఉంది. అంటే దీన్ని బట్టి మీరు గ్రహించండి, గమనించండి. అంటే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి దీన్ని మతోన్మాదం అంటారు. మత పిచ్చి. ఈ మత పిచ్చి ద్వారా దేశాన్ని పూర్తిగా అల్లోకొల్లాలం చేయడానికి దురాత్ముడు వీరిని ఆ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. వీటిని నా సాటి భారతీయులందరూ కూడా గమనించాలి. నేను ఏదో ఒక పక్షపాత ధోరణితోటో లేకపోతే ఇంకే దీనితోటో నేను అనలేదు. మత ఉన్మాదం అనేది మనిషికి, ఈ దేశానికే చాలా ప్రమాదం అనేది ఈ డిచ్కీ బాబా యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నేను వీక్షకుల మీరు గమనించండి, ఈ డిచ్కీ ఏదైతే వాడుతున్నాడో ఆ యూట్యూబ్ కనీసం ఆ డబ్బులు ఇచ్చే కొనుక్కుంటున్నాడు అనుకోండి ఆ నెట్ని, అది ఎవరిది? ఒక క్రిస్టియన్ది. దాన్ని ఏం చేస్తున్నాడు? మరి డబ్బులు ఇచ్చే కొనుక్కుంటున్నాం, మరి అది వాడకూడదు కదా, క్రిస్టియన్ దగ్గర వాడదాం, క్రిస్టియన్దే మనం ఉపయోగించుకుందాం. ఆయన వాడుతున్నట్టు ఫేస్బుక్ ఎవరిది? ఒకటి. అంతవరకు కాదండి, ఆయిల్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, ఏదో ఉంది. బయట దేశాల నుండి కొన్ని దేశాల నుండి మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి మనకు ఉంది, తీసుకోవాలి మనం. అంటే ఇక్కడ మన దేశం నుండి కూడా కొన్ని బయట దేశాల వారు కొన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇది మనిషికి ఉన్నటువంటి సత్సంబంధం. మానవతా దృక్పథంతో మనిషి అయినాడు ఆలోచిస్తాడు. ఆయన మనిషి కాదు కదా. ఆయన ఒక మనిషి కాడు, ఆ ఆకారంలో అయితే ఉన్నాడు, కానీ నాకు తెలిసి మనిషి కాడు. మానవ రూపంలో వచ్చినటువంటి ఒక దెయ్యం, భూతం అనమాట. లేకపోతే ఇది సహజమండి. ఒక హిందూ దగ్గర క్రిస్టియన్ కొనుక్కోవడం అనేది, క్రిస్టియన్ దగ్గర హిందూ కొనడం అనేది, ఇది వ్యాపార ధోరణి, ఇది సహజమైంది. కానీ ఏం పిలిపిస్తున్నాడు? హిందువులారా హిందువుల దగ్గరే కొనండి అంటాడు. అదంతా తప్పుడు భావన. వీక్షకులు మీరు గమనించాలి. పోనీ ఆ చెప్పినోడు ఆయన ఏమైనా పాటించాడా? లేదే. ఆయన మాత్రం ఇంకో దగ్గర మరియమ్మ అనేటటువంటి ఒక ఆవిడ దగ్గర కొన్నట్టుగా రెండో వీడియోలో మీరు చూస్తున్నారు. వీక్షకులు దీన్ని గమనించండి ప్లీజ్. నేను వీక్షకులకు, నా సాటి భారతీయులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను, ఇటువంటి మతోన్మాదుల్ని నన్ను అడిగితే దేశద్రోహులు వీళ్ళు దేశద్రోహులు. ప్రభుత్వాలు కూడా ఇటువంటి నినాదాల్ని ఖండించాలా, ఇటువంటి నినాదాల్ని ఆపాలి. ప్రజలందరూ కూడా ఇటువంటి వాళ్ళకి మతాతీతంగా బుద్ధి చెప్పాలి. మతాతీతంగా, కులాతీతంగా, ప్రాంతాతీతంగా ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీక్షకులు వీటిని గమనించాలని నేను కోరుకుంటూ, ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయండి. మన దేశం నుండి బయట దేశాల వరకు కొన్ని కొనుక్కుంటారు, బయట దేశాల నుండి కొన్ని మనం కొనుక్కుంటాం. ఇది ఇంటర్నేషనల్ ట్రేడింగ్. ఇది మతం కాదు. అక్కడ ఆలోచించాల్సింది మతం కాదు, మానవతా సంబంధం, మానవతా దృక్పథం. కాబట్టి వీటిని గమనించాలి. ఇప్పుడు మన రాజకీయ వ్యవస్థ, మన నాయకులు వెళ్ళి బయట దేశాల వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టండి, మా దేశంలో పెట్టుబడి పెట్టండి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి, మేము ఇది అనుకూలంగా ఉందని వీళ్ళందరూ దేశమంతా ఆతృత పడుతుంటే
బయట ఉన్నటువంటి కొన్ని దేశాల వారు వాళ్ళు ఏ మతం కానివ్వండి వచ్చి ఇక్కడ చేస్తే ఇక్కడ యువతకు ఉపాధి కలుగుతుంది అనేది ఆలోచిస్తుంటే ఈ మతోన్మాది ఏం చేస్తున్నాడు, హిందువుల దగ్గర కొనండి, ఇది ఒక నినాదం, వ్యాపార ధోరణి కూడా ఒక ప్రమాదంగా మార్చడానికి చూస్తున్నాడు. నా ప్రియమైనటువంటి భారతీయులారా, గమనించాలని నేను కోరుకుంటూ, ఇటువంటి వారికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈ మాటల్ని నేను ముగిస్తున్నాను.